నిన్న పెట్టిన రీలు ఇక్కడ ఊర్లో మాక్సిమం అందరూ కూడా ఎవరి కూరగాయలు వాళ్ళే పండించుకుంటారని చెప్పాను కదండి. అయితే మాలాగా బయట నుంచి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకి ఏ కూరగాయలు మార్కెట్లో దొరుకుతాయో మీకు ఈరోజు చూపిస్తాను రండి. మన వైపు దొరికే అన్ని కూరగాయలు అయితే ఇక్కడ ఉండవు, కానీ ఇక్కడ ఎక్కువగా ఆవాల కూర బాగా పండుతుంది. మన వైపు అస్సలు ఆవాల కూర మాక్సిమం ఎక్కడ దొరకదు కదండి, చాలా తక్కువగా ఉంటుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గోంగూర, తోటకూర, మునక్కాడలు, బెండకాయలు, బీరకాయల్ని బాగా మిస్ అవుతాను. బెండకాయలు దొరికినా చాలా చిన్నవిగా వాడిపోయి ఉంటాయి అనమాట. మిగిలిన అన్ని అయితే కొంచెం పర్వాలేదు దొరుకుతాయి. అది కూడా 2-3 రోజుల పాటు కంటిన్యూస్ గా వర్షం పడితే గనక రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ఒక 1 వీక్ వరకు కూడా కూరగాయలు ఏమీ దొరకవు. దొరికిన కూరగాయలు కూడా డబుల్ రేట్ లో అమ్ముతారనమాట. ఇక్కడ మామూలు రోజుల్లో అయినా ప్రతిదీ కూడా రేట్ ఎక్కువే. ఇందులో ప్రతి ఒక్కటి కూడా కిలో 60 నుంచి 80 రూపాయలకి పైనే ఉంటుంది. ఈవెన్ ఉల్లిపాయలు, టమాటాలు కూడా. ఇక్కడ మాక్సిమం అందరూ కూడా వెజిటేరియన్సే ఉంటారు. ఒకవేళ మగవాళ్ళు తిన్నా సరే ఎవరో ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటారు, అంత ఎక్కువగా తినరనమాట. మంగళవారం అయితే ఎవ్వరు కూడా అసలు ముట్టుకోరు. నాన్ వెజ్ తినే వాళ్ళని కూడా వీళ్ళు వింతగా చూస్తారు. మంగళవారం గానీ చికెన్ షాప్ కి వెళ్లి చికెన్ కొన్నామంటే అదేదో ఘోరం చేసినట్టు చూస్తారు. తెలిసి నుంచి మంగళవారం పూట వెళ్ళటమే మానేసాము. ఇలా క్లాత్ కప్పి మటన్ ఉంది అంటే అది ఆ రోజుది కాదు, 2-3 రోజుల క్రితం దాని అర్థం. ఇక్కడ మటన్ కేజీ 600, చికెన్ ఏమో 300. చేపలు అయితే ఎప్పుడో వారం 10 రోజుల క్రితం అమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తినాలనిపించినా సరే చికెన్ మాత్రమే తీసుకుంటాము.